డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఎదురుగేమో ఈ గులాబ్ జాములు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరునండి. ఏంటి అస్సలు క్షమించుకుంటున్నారు ఎవరు? స్వీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఐఎమ్ లీలామోహన్ పేజ్కి అయితే అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 19 అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి బ్రేక్ లేస్తాను కదా. లేచిన తర్వాత అయితే ఇది హాట్ వాటర్ అయితే తాగానండి. ఆయిల్ ట్రక్ రివ్యూ చేయాలి కదా ఈరోజు. స్క్రిప్ట్ అయితే రాస్తాను అనమాట. స్క్రిప్ట్ రాస్తూ వేడి నీళ్ళు అయితే తాగానండి. తర్వాత వర్కౌట్స్ అయితే చేశాను. వర్కౌట్స్ చేసి స్నానం అయితే చేశాను. కొత్త డ్రెస్ వేసాను చూసారు కదా. దాని తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ తీసుకుంటాను. ఈ రోజు అయితే అక్కడ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. 2 పూరీలు, తర్వాత పైనాపిల్, 2 ఇడ్లీలు, కొంచెం ఉప్మా, తర్వాత నగ్గట్స్, వెజ్ నగ్గట్స్, కొంచెం స్ప్రౌట్స్, ఒక ఎగ్. మా ఫ్రెండ్ చూసారు కదా స్పెషల్ ఫుడ్ అయితే తీసుకుంటారు అనమాట రెగ్యులర్ ఫుడ్ కంటే. తర్వాత నేనైతే కాస్త పెరుగు, పైనాపిల్ అయితే తీసుకున్నానండి. మన డైట్ భంగం చేయడానికి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. మా హరీష్ పెద్ద చూడండి షుగర్ వేసుకొని టీ ఎలా తాగుతున్నాడు. నేను ఆల్రెడీ పక్కన నాకేం ఇబ్బంది లేదు. దాని తర్వాత 2-3 రోజులు అయింది అటు ఇటు అయిపోతుంది డైటింగ్ అనేది. ఆలోచిస్తా ఉన్నాను కూర్చొని. కానీ ఫేస్ చూస్తే కాస్త గ్లో వచ్చిందన్నమాట ఈ షుగర్స్ మానేసిన తర్వాత. మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. లాబీలో కూర్చొని ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశాను. దానికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మేము నిన్న ఢిల్లీలో స్టే చేసినట్టు హోటల్ ఇదే అనమాట. మా క్యాబ్ వచ్చిందండి. క్యాబ్ వచ్చింది. ఇప్పుడైతే మనం టెస్ట్ ట్రాక్ అయితే వెళ్తాం అనమాట. సో ఆయనకి నేనైతే అడుగుతున్నాను మీ కత్తి ఏదని చెప్పేసి. కత్తి మా దగ్గర ఉండదు, తెల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. మా దగ్గర ఇదిగో పగిడి మాత్రం గడ్డ మాత్రం ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. టెస్ట్ ట్రాక్ అయితే వచ్చామండి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నో అని చెప్పేసి టెస్ట్ ట్రాక్ అనమాట. ఇక పైనుంచి అయితే కింద ఏం జరుగుతుందో చూడడానికి పైన కూర్చున్నాం. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అవి అయితే రోహిత్ గారు తీశారు. స్నాక్స్ లో అయితే మనకి టీ, కాఫీలు ఇస్తారు, శాండ్విచ్లు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి. ఏవి కూడా నేను ముట్టలేదు. వాటర్ అయితే తీసుకున్నాను విపరీతంగా ఈ రోజు. తర్వాత బ్రీఫ్ అయితే ఇస్తున్నారు ట్రక్ సంబంధించి. ఇదిగో ట్రక్ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్ బ్యాచ్ కి అయితే పంపిస్తారు అన్నమాట రివ్యూ చేయడానికి. మన నైట్ 7:50 ఫ్లైట్. ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది. లంచ్ లోకి అయితే చూసారు కదా రకరకాలు అయితే పెట్టారు. నేను అన్ని టేస్ట్ చేశానండి ఈ రోజు లంచ్ లో. తండూరి రోటీ అయితే ఉంది, అలాగే పలావ్ అనుకోండి, బిర్యానీ లాంటిది. పక్కన అయితే పెసల కూర ఏదో ఉంది. దాని తర్వాత ఈ బంగాళదుంప, గోబీ, క్యారెట్ ఇవన్నీ కర్రీ బాగుంది. దాని తర్వాత పన్నీర్ కర్రీ ఉంది. దాని తర్వాత ఇది బూందీ రైతా అంటే అప్పడము, వెజిటబుల్స్. నేను చూసారు కదా ప్లేట్ ఎలా ఖాళీ చేశాను, ఎలా ఉంటుంది అనమాట మనతోటి. ఇక్కడైతే రోటీలు లైవ్ లో తయారు చేస్తా ఉన్నారనమాట. వీళ్ళు చూస్తున్నారా అసలు రైటింగ్ లో ఉన్నాడు, పక్కనేమో గులాబ్ జాములు పెట్టుకొని తింటున్నారు. జస్ట్ కిడింగ్ అయి. టెస్ట్ ట్రాక్ మీదకి అయితే వచ్చాము. మేము కూడా వెహికల్ టెస్ట్ చేయడానికి. బ్యాగ్ వెళ్ళాలి 4 అయిపోయింది మాకు ఇచ్చినప్పటికీ. ఇంకా మొత్తం డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడిన తర్వాత హరిబరి బయలుదేరి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మా కోసం ఖర్చు పెట్టిన 50,000కి 50 నిమిషాలు మా దగ్గర ట్రక్ ఉంచిన బాగున్నాను. అలాగే లేకపోయింది అనమాట టైం. ఒక 15-20 ట్రక్కులు తెచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే 70 మంది ఉన్నారు. వాళ్ళది మ్యాటర్. ఈ అరగంట పని చేయడానికి ఈ ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు హరీష్. ఇదిగోండి ఢిల్లీలో బిల్డింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. తర్వాత మనకి ఎయిర్పోర్ట్ కి ఫాస్టెస్ట్ రూట్ లోకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాడండి. టన్నల్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. 50 కార్కి వెళ్ళేసి చూడండి ఎంత బాగున్నాయి. ఎయిర్పోర్ట్ టర్మినల్ 1 అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి వచ్చి బోర్డింగ్ పాస్ అయితే తీసుకుని మీకు చూస్తున్నాను. సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. మరి చిన్న వాకింగ్ స్టైల్స్ అవి చేసిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రెప్లికా అయితే చూసారు కదా భలే ఉంది. ఇక మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కింద అయితే తీసుకున్నాను. వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసేస్తానండి. మా ఫ్లైట్ ఒక 1/2 hour అయితే డిలే ఉంది. కాసేపు డిలే తర్వాత మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. 8:30 ఫ్లైట్ లోపలికి అయితే కూర్చున్నాం. 9:09 అయితే ఫ్లైట్ తీసారండి ఢిల్లీలోన. 11:11 అయితే విశాఖపట్నం తీసుకుని వచ్చారు. మేము వచ్చిన ఇండిగో ఫ్లైట్ అయితే ఇదేనండి. ఇండిగో ఫ్లైట్లు చాలా అందంగా ఉంటాయి, బ్లూ కలర్ లోన భలే ఉంటాయి అసలు. ఇక ఎయిర్పోర్ట్ లోపల నుంచి చాలా నడుచుకుంటా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదిగోండి కార్ అయితే ఇక్కడ పార్క్ చేశాను కదా. మన పక్కన నెక్సన్ కూడా సేమ్ ప్లేస్ లో ఉంది. రోహిత్ గారి వైజాగ్ కదండి, వారి అడ్రస్ అయితే అతను దించేసి నేనైతే మా ఊరు వెళ్ళిపోతానండి. నాకు నిద్ర వచ్చిందంటే మధ్యలో అక్కడ ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగేసి పడుకుని పోతాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అందరూ నమస్కారం.